ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను కదండి, మా పాపది కూడా ఒకసారి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తా అని, గోల్డ్ అండ్ సిల్వర్ది. పట్టీలు అయితే తీయలేదండి, పట్టీలు తన కాళ్ళకు ఉన్నాయి. ఎందుకులే తీసి వీడియో తీయడం అన్నట్లు నేను తీయలేదు. మిగతా జ్యువెలరీ అయితే చూపిస్తా అండి ఇందులో. నేను మా అన్నయ్య వాళ్ళ బాబుకు తీసుకున్న నల్లపూసలు చూపించాను కదండి ప్రీవియస్గా. ఇవి మా పాప నల్లపూసలు. ఇవి కూడా ఇవి 4 గ్రామ్స్ ఉన్నట్లున్నాయండి. అవి 4.5 ఉన్నాయని చెప్పాను కదా, ఇవి 4 గ్రామ్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదండి, ఈ గోల్డ్ బాల్స్ నల్లపూసల డిజైన్లో కొంచెం పెద్దగా ఉంటాయి. గోల్డ్ బాల్స్ నల్లపూసలు బోత్. దీనిలో కొంచెం చిన్న చిన్న సైజు వచ్చాయి, అంతే అండి డిఫరెన్స్, ఇంకేం లేదు. ఈ లాక్ సిస్టమ్ అంతా దానికి వీటికి సేమ్. చూడండి క్లియర్గా కనిపిస్తుందా. ఇవి మా పాపకి 1 ఇయర్ యూస్ చేశానండి కంటిన్యూస్గా. 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు తీసేసాను. కొరుకుతుంది బాగా అన్నట్లు ఇక తీసేసాను. అండ్ ఒక తీగ కూడా కట్ అయింది, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఒక తీగ కట్ అయింది, ఇక తీసేద్దాంలే అన్నట్లు తీసేసేసాను. 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత కూడా నాకు షైనింగ్ అలా ఏం తగ్గినట్లు అనిపించలేదు, బాగున్నాయి. చెప్పాను కదండి వీటి వెయిట్ 4 గ్రామ్స్ అలా పడ్డాయి. 1 ఇయర్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఈ నల్లపూసలు. యూస్ చేసుకున్న తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను. ఇది నల్లపూసలండి. ఇవి వాళ్ళ పెదనాన్న వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ చేశారు తనకి. ఇది వాళ్ళ సైడ్ నుంచి గిఫ్ట్ అనమాట. ఈ చైన్ చూసారా, ఇవి ఇండియాలోనే తీసుకున్నామండి. ఇండియాలోనే, వాళ్ళ పెదనాన్న వాళ్ళు యుఎస్లో ఉంటారు. వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పంపించారు. ఇవి ఇక్కడే పర్చేజ్ చేశారు. ఇది చైన్ అండి, చూసారా. నేను ప్రీవియస్గా మీకు చెప్పాను కదా ఒక వీడియోలో, వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా దుబాయ్లో అండ్ యుఏఈ మొత్తం ఇట్లాంటి మోడల్స్ అంటే ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. కొన్ని టైప్ ఆఫ్ చైన్స్, కొన్ని టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ మీద. ఈ చైన్ కూడా అలా తీసుకున్నదే, నో వేస్టేజ్ నో మేకింగ్లో తీసుకున్నాము. దీనికి కూడా హాల్ మార్క్ ఉంది, బట్ మీకు ఈ వీడియోలో కనిపించదేమో అండి. నేనే చాలా వెతికి చూశాను. చాలా చిన్నగా ఇచ్చాడు, చాలా చిన్నగా ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చారు. ఈ చైన్ అయితే 8 గ్రామ్స్ పడింది. ఇది మా హస్బెండ్ సైడ్ నుంచి మా పాప గిఫ్ట్ అనమాట. 8 గ్రామ్స్ ఈ చైన్ అన్నట్లే లేదు కదండి, అంతకంటే ఎక్కువ వెయిట్ ఉందేమో అన్నట్లుంది. బట్ ఇది 8 గ్రామ్సే అండి. చూడండి, ఈ చైన్ 8 గ్రామ్స్, ఈ లాకెట్ వచ్చేసి 750 మిల్లీగ్రామ్స్ అనుకుంటా, ఐ థింక్. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇనిషియల్. ఇది 8 గ్రామ్స్ చైన్. నో వేస్టేజ్ నో మేకింగ్లో తీసుకున్నాం మేము. నేను కాదులేండి, మా హస్బెండ్ వస్తూ తీసుకొని వచ్చారు పాప కోసం. ఇదన్నమాట. ఈ బ్యాంగిల్స్ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వేదాకి గిఫ్ట్ అనమాట. ఇవి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గిఫ్ట్ చేశారు. ఇవి అడ్జస్ట్మెంట్ మోడల్ బ్యాంగిల్స్ అనమాట. చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ మోడల్ బ్యాంగిల్స్. ఇవి తీసుకునేటప్పుడు షాప్ అతను నాకు చెప్పారండి, నార్మల్ బ్యాంగిల్సే తీసుకోండి, ఇవి వంగిపోతాయి అన్నట్లు. బట్ వంగిపోయినా పర్లేదులేండి, కొన్ని ఇయర్స్ యూస్ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి. నార్మల్ బ్యాంగిల్స్ అయితే 1.5 ఇయర్ తర్వాత యూజ్ అవ్వవు కదా, ఇవి అయితే ఒక 2-3 ఇయర్స్ వరకు పెట్టచ్చు అన్నట్లు నాకు ఇవే కావాలని ఇవి తీసుకున్నా అండి.
ఇవి 8 గ్రామ్స్ పడ్డాయి అనుకుంటానండి. డిజైన్ చూడండి ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ వేయొచ్చు ఇవి. ఇవి పాప బ్యాంగిల్స్ కలెక్షన్. చెప్పాను కదండి, ఇవి 8 గ్రామ్స్ పడినట్లున్నాయి. నేనే వాంటెడ్గా ఈ చైన్ కూడా వాళ్ళ ఫాదరు ఎక్కువ వెయిట్లో తీసుకుంటా అంటే వద్దు 8 గ్రామ్స్లో తీసుకోమని చెప్పాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఎవ్రీ టైం మనం చూసుకుంటూనే ఉంటాం. బట్ మన మాట వినరు కదా. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఫంక్షన్స్లో అయినా మనం ఎవ్రీ మినిట్ వాళ్ళని కాచుకొని ఉండలేం కదా. కీడించి మేలంచమంటారు కదా, అలా అనుకోని నేను 8 గ్రామ్స్లో చాలే అన్నట్లు 8 గ్రామ్స్లో తీసుకురమ్మని చెప్పాను. ఇఫ్ ఏదన్నా మిస్ అయినా కూడా 8 గ్రామ్స్ అయితే ఓకే, కొన్ని డేస్కైనా మనం నార్మల్ అవ్వగలుగుతాము. అదే 16 గ్రామ్స్ అట్లా అయితే 8కి 8 పడినట్లే కదండి. సో నేను అలా ఆలోచించుకొని నేను 8 గ్రామ్స్లో చాలని చెప్పి 8 గ్రామ్స్లో తీసుకున్నాను అనమాట. చైన్ తీసుకురమ్మని చెప్పాను వాళ్ళ ఫాదర్ని. అండ్ నెక్స్ట్ రింగ్స్ అండి. ఈ రింగ్ చూడండి, బాబా రింగ్ అండి. ఇది సాయిబాబా స్వామిది. ఇది వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ చేశారు, ప్రదీప్ వాళ్ళ కజిన్ అనమాట. తను గిఫ్ట్ చేశారు వేదాకి. ఇది 1 గ్రామ్ ఉందండి రింగ్. నన్ను అడిగితే పిల్లలకి రింగ్స్ వేస్ట్ అండి, బట్ మనకు అదొక ముచ్చట కదా. సో అలా అని తీసుకోవడం. ఎందుకంటే చిన్నప్పుడు దారాలు కట్టో ఎలా అలా పెడతాము. బట్ 3 months దాటిన దగ్గర నుండి వాళ్ళు గుప్పిళ్ళు చీకుతా అండ్ చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదండి, అక్కడ లోపలికి వెళ్ళిపోతుందో అనే భయం. నేనైతే హార్డ్లీ 3 times పెట్టానేమో అంతే అండి రింగ్స్. ఇది అనమాట 1 గ్రామ్ ఉంది. చూడండి డిజైన్. ఈ రింగ్ నా సైడ్ నుంచి గిఫ్ట్ అండి. నేనేం జాబ్ చేయట్లేదు కదా. వేద పుట్టక ముందు జాబ్ చేసేదాన్ని. వేదాని ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నేను జాబ్ మానేశాను. కనపడుతుందా? ఇది లక్ష్మీదేవి మోడల్ అండి. ఇదిగోండి లక్ష్మీదేవి మోడలు. ఇది కూడా 1 గ్రామ్ ఉందండి. ఈ రింగ్ కూడా 1 గ్రామ్ ఉంది. స్టోన్స్లో తీసుకున్నాను కానీ అవి 1.5 గ్రామ్ నుంచి వస్తున్నాయి. అండ్ పిల్లలకి వేస్ట్ కదండి. 1 year 1.5 year తర్వాత నుంచి రింగ్స్ మనం పెట్టము ఏం లేదు. అండ్ వాటికి ఆ రింగ్స్కి వెయిట్ అవన్నీ ఆ స్టోన్స్కి వెయిట్ అవన్నీ వేస్ట్లే అన్నట్లు చిన్నపిల్లలకి చిన్నపిల్లల రింగ్స్కి చిన్నపిల్లల బ్యాంగిల్స్కి అయినా సరే చాలా చాలా వేస్టే చేస్తారండి. అందుకోసం నేను ప్లెయిన్లోనే తీసుకున్నాను. అది నా సైడ్ నుంచి వేద గిఫ్ట్ అనమాట. ఇది తను మొలతాడండి. నేను ప్రీవియస్గా చెప్పాను కదా, మా పాపకి ఇలాంటి మొలతాడు తీసుకున్నాము, బట్ ఇది గుచ్చుకుంటుంది. ఈ గుండ్లు ఇవేం గుచ్చుకోవట్లేదు, కానీ ఇది ఉంది కదండి ఇక్కడ బోత్ సైడ్స్ ఓపెన్ ఉన్నది తీసుకున్నారు. నేను తీసుకోలేదండి ఇది. యాక్చువల్గా మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళ కజిన్ని తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను. మా హస్బెండే తీసుకొచ్చారు ఇవి. ఇది గుచ్చుకొని పాపకి గాయమైందండి. ఇంకా అప్పటి నుండి నేను వేసిన 10 daysకి అలా గాయమైంది. ఇంకా తీసేసేసాను. హార్డ్లీ 1 month కూడా యూజ్ చేయలేదు నేనైతే ఇది. అందుకే నేను మా అన్నయ్య వాళ్ళ బాబుకి అమ్మ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు అలా వద్దు అని చెప్పి నేను నాన్తాడు మోడల్ తీసుకోండి, అదైతే గుచ్చుకోదు బాబుకి అన్నట్లు నాన్తాడు మోడల్ రిఫర్ చేశాను. ఇది వేద మొలతాడు కలెక్షన్. మొలతాడు అనమాట వేదాది.
ఇలా అడ్జస్ట్మెంట్ రింగ్స్ వచ్చాయి 3. వాళ్ళ నాన్న తెచ్చుకున్నందుకు 1 మంత్ కూడా యూస్ చేయడానికి లేకుండా పోయింది ఇది. బాగుంది బట్ ఈ కొక్కెం దగ్గర బాగా అనిపించలేదు నాకు. ఇది మొలుతాడండి. ఇది వెయిట్ అదంతా నాకు గుర్తులేదండి. ఇది నార్మల్ చిన్న షాప్స్ ఉంటాయి కదండి, అట్లా షాప్లో తీసుకున్నారు అంతే అండి. వేద గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇదే. మీకు ఇందులో ఏవైనా, నేను వెయిట్స్ అన్నీ క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 8 గ్రామ్స్ పడినాయి అడ్జస్ట్మెంట్ మోడల్. ఇవి 4 గ్రామ్స్ పడినాయి ఈ బ్లాక్ బీడ్స్. ఈ చైన్ వచ్చేసి 8 గ్రామ్స్ పడింది. అండ్ ఈ లాకెట్ వచ్చేసి 750 మిల్లీగ్రామ్స్ పడిందండి. 750 మిల్లీగ్రామ్స్ పడింది. ఈ రింగ్స్ వచ్చేసి ఈచ్ 1 గ్రామ్ పడినాయండి. ఈచ్ రింగ్ 1 గ్రామ్ పడినాయి ఇవి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.